మేము పూజకి రెడీ అవుతున్నామండి. ఇంకా పూజ అయితే గణపయ్య పూజ చాలా 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 బాగా జరిగిందండి. మాకైతే చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా అనిపించింది. మీరు కూడా పూజ లాస్ట్ వరకు అయితే ఈ వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. అలాగే చక్కగా మీరు కూడా పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి తీసుకోండి. మీకు కూడా ఏవైనా తీరిన కోరికలుంటే ఆ విఘ్నేశ్వరుణ్ణి తప్పకుండా చక్కగా పూజ జరిగేటప్పుడు పూజ అంతా అయిపోయేదాకుండి మీరు కూడా మొక్కుకోండి, కోరుకోండి. చక్కగా మీకు కూడా ఆ విఘ్నేశ్వరుడు విఘ్నాలు ఏమీ లేకుండా నిర్విఘ్నంగా కోరికలు నెరవేరుస్తాడు. ఆ తండ్రి మనందరికీ ఆదిదేవుడు. మరి మనం పూజకి బయలుదేరదామా అండి? టైం అయిపోయింది, రండి మాతో పాటు మీరు కూడా. మరి మనం పూజకి వెళ్ళేంత వరకు, పూజ స్టార్ట్ అయ్యేంత వరకు మనం మాట్లాడుకుంటూ ఉందామండి కొన్ని విషయాలైతే. ఈ వీడియో మొత్తం ప్రశాంతంగా చూడండి, చాలా బాగుంటుంది. నమస్తే అండి అందరికీ, నేను మీ జయలక్ష్మిని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదిగో ఇలా పూజకైతే బయలుదేరుతున్నాము. మాతో పాటు మీరందరూ కూడా పూజకి రండి. అలాగే పూజ అయ్యేంత వరకు ఉండండి మాతో పాటే. చక్కగా హారతి తీసుకోండి, అలాగే లాస్ట్ వరకు ఉండి ప్రసాదం కూడా తీసుకోండి. పంతులు గారు పూజ చాలా చక్కగా చేశారు, మీరు కూడా చూడండి. ఇదిగోండి వచ్చేసాము మనం మండపంలోకి. అయితే చక్కగా పూజా సామాగ్రి అంతా తీసుకొని దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చక్కగా వచ్చిన తర్వాత పూజ సామాగ్రి అంతా చక్కగా ప్లేట్లో పెట్టండి అమ్మా అని చెప్తున్నారు. నేను వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే పంతులు గారి మాటలు వినిపించకుండా ఇక్కడ మాత్రం అక్కడ చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి. అంటే బయట రోడ్డు మీద కదా, మెయిన్ రోడ్డు, అదంతా సౌండ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి, నాయిస్. అందుకని నేను ఇలా వాయిస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత మంత్రాలు చదివేటప్పుడు అయితే చక్కగా మైకులో మంత్రాలు స్పష్టంగా అయితే వినిపించాయి మనకి వీడియోలో. తప్పకుండా మీరు చక్కగా మీరు చూడండి, మంత్రాలు వినండి, పూజ ప్రశాంతంగా చూసి దండం పెట్టుకోండి. మీరు కూడా మనకి చాలా మంచి జరుగుతుంది. ఆదిదేవుడైన ఆ విఘ్నేశ్వరుడు, ఆయన లేనిదే మనకి పూజ మొదలు పెట్టేటప్పుడు ఆయనకే కదా ఫస్ట్ పూజ చేస్తాము. అలాంటప్పుడు మనం చక్కగా ఈ పూజ చాలా బాగా జరిగింది కాబట్టి అందరం చూద్దాం. ఇదిగోండి ఇక్కడ గణపయ్యకైతే పూలమాల తీసుకొచ్చాం కదా మనం. చక్కగా 5 అడుగులు గణపయ్య అని చెప్పానండి. అలా ఆ సైజు మాల అయితే ఇచ్చారు, చక్కగా సరిపోయిందనమాట. చక్కగా మగపిల్లలు వచ్చి వేస్తున్నారు. అలా అయితే అలంకరణ స్టార్ట్ అయింది. ఇంకా గణపయ్యకి మనం తీసుకెళ్ళిన పూజా సామాన్తో. అంటే ఈరోజు మన పూజ కదా, అందుకని చెప్పి ప్రసాదాలు కానించి చక్కగా పూజా సామాను కానించి అంతా మనదే. ఈరోజైతే మొత్తం గణపయ్య మనకి ఇచ్చేశారు ఈరోజు. ఇలా గణపయ్య మనకి ఈరోజు ఇవ్వటం అంటే అది మామూలు విషయం కాదండి. నాకు చాలా సంతోషంగా, అలాగే నాకు చాలా ఆశీర్వాదంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఫస్ట్ టైము ఇలా పూజ మీద కూర్చోవడం. అంటే గణపయ్య పూజ ఎప్పుడు చేసినా మేము వచ్చి హైదరాబాద్ 35 ఏళ్ళైనా ఏ రోజు మేము గణపయ్య దగ్గర కూర్చోలేదు పూజలో. ఈరోజు మొదటిసారిగా ఆ విఘ్నేశ్వరుడికి, చక్కగా ఆదిదేవుడైన ఆ వినాయకుడికి పూజ అయితే చేయటం స్టార్ట్ చేసాం మనం. అందుకే నాకు చాలా ఆనందం అండి. నాకు గుర్తుగా ఉంటుందని ఇలా వీడియో తీసుకోవడం జరిగింది. అలాగే మీకు కూడా చూపించినట్లుంటుంది. ఆయన ఆశీర్వాదం మనందరికీ ఉంటుంది కదా. చక్కగా మీరు పూజ అంతా చూడండి. మీరు కూడా పూజలో వచ్చి చక్కగా మండపంలో కూర్చున్నట్లే అనిపిస్తుంది. అందుకనే నేను మరీ చెప్తున్నాను, పూజ అయిపోయే వరకు చక్కగా వినండి, చూడండి, ప్రసాదం తీసుకోండి, అలాగే హారతి కూడా తీసుకోండి. చాలా బాగుంటుంది పూజ, చూడండి. నాకు ఎప్పుడు ఒక విషయం అనిపిస్తూ ఉంటుందండి, మీతో చెప్పాలి ఈ విషయం నేను మీకు కూడా. ఎందుకంటే ఎప్పుడైనా మనం కొన్ని కోట్లు ఉన్నాయి కదా పూజ చేయించుకోవాలి అనుకున్నా అది జరగదు. అలాగే ఏమి డబ్బు లేదు కదా మన దగ్గర, పూజ చేయలేము అనుకున్నా అది కూడా జరగదండి. నాకు అనిపించినంత వరకు అయితే ఆ భగవంతుని అనుగ్రహం మన మీద ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది. ఆయన మనల్ని రప్పించుకోవాలి, అంతేనండి. మనం ఏం చేయాలన్నా చేయలేము ఎప్పటికీ ఏది. ఇది నా ఉద్దేశం మాత్రమేనండి, నాకు నిజమే అని కూడా అనిపించింది. ఆ విఘ్నేశ్వరుడు నిర్దేశించిన వాళ్ళల్లో ఈరోజు మేమున్నాము. అందుకే మాకు చాలా సంతోషం. మా టైం వచ్చేటప్పటికి ఇన్ని సంవత్సరాలు అయితే పట్టిందండి. మరి పూజ స్టార్ట్ అయింది.
నేను మీతో మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను, ఎందుకంటే అక్కడ ఎక్కువగా డిస్టర్బెన్స్ నాయిస్ వస్తుందండి. అక్కడ మ్యూట్ పెట్టి నేను మీతో చక్కగా వివరంగా వివరిస్తూ ఉంటాను. వినండి, మధ్య మధ్యలో మిమ్మల్ని కలుస్తూ ఉంటాను. ఎక్కడ మిస్ కాకుండా ఈ వీడియో మొత్తం చూడండి. చక్కగా పూజ మంత్రాలు వినండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. వచ్చేయండి వీడియోలోకి వెళ్దాం. ओम देवी गायत्री छंदः प्राणायामे योगः ओम ओम भवः ओम तमः ओम महः ओम विनः ओम तमः ओम दशम सर्वे भय श्रीनिः जीवनः प्रचोदयात् ओम भवजोतिषं ब्रह्मभूतभवस्रो మన అక్షంతలు కూర్చో అక్షంతలు తీసుకోండి. ఎడమ చేతులు అక్షంతలు వేసి కూర్చే పైన పెట్టుకోండి. ఇంకా లేదు, టైం పడుతుంది. అతిథ గోత్రోద్భవస్య యజమానస్య సాయిలోనం యస్య విజయలక్ష్మీ నమః శ్రీలక్ష్మీ స్రవంతి నమః సాయి మోహన్ నమః యస్య సర్వేషాం కుటుంబానాం ఎలిసెట్ల గోత్రోద్భవస్య వెంకట సుబ్రహ్మణ్యం నమః యస్య సుజాత నమః వెంకట ముఖేష్ బాబు నమః యస్య వెంకట చైతన్య నమః యస్య సర్వేషాం కుటుంబానాం కౌండిన్య గోత్రోద్భవస్య శ్రీనివాస్ నమః యస్య లావణ్య నమః చైతన్యం యస్య వంశీ నమః యస్య సర్వేషాం కుటుంబానాం మహానుకోండి చెప్పండి. సర్వేషాం సహ కుటుంబానాం క్షేమ వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అక్కడ పెట్టే అలాగా కింద కులదేవత సహిత శ్రీ వరసిద్ధి యథాశక్తి తృతీయ దివసే శ్రీ మహాగణపతి పూజాంచ కరిష్యే మమ కుటుంబానాం స్వామినః సంపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు. ఏంటి పూజ దగ్గర మా పాప నేను ఇద్దరమే కూర్చున్నాము అని అనుకుంటున్నారేమో కదండి మీరు. మా వారు దుబాయ్ వెళ్ళారనమాట. వచ్చేటప్పటికి ఇంకా 2-3 డేస్ అవుతుంది. పూజ ఆపొద్దు, మీరైతే చేసేయండి అని చెప్పారు. అలా చెప్పినప్పుడు మేము పంతులు గారితో మాట్లాడామండి. పర్వాలేదమ్మా, మీరిద్దరైనా కూర్చోవచ్చు, కాకపోతే ఒక టవల్ అయితే తీసుకొచ్చుకోండి, మీ వారు ఉన్నట్లే భుజం మీద వేసుకొని కుడి భుజం మీద కూర్చోండి అని చెప్పారు. అలా మేము పంతులు గారు చెప్పిన విధంగా పై పంచలు అయితే తెచ్చుకొని, పై పంచ అంటామండి మేము అలాంటి, అవి తెచ్చుకొని వేసుకొని ఆ సిద్ధి వినాయకుని అనుగ్రహంతో పూజ స్టార్ట్ చేయటం జరిగింది. ओम कलशर्मुखे विष्णुकण्ठे तुलसीमाश्रिताः मूले सदमध्ये मध्यगुणाश्रिताः मुक्षोत्तुसागरः सर्वे सप्तद्वीपावसुन्दराः ऋग्वेदवेदस्तम्भवेदप्रथमणः अङ्गे सर्वे कलशाम्बुषमाश्रिताः आयकलशे के पवित्रे गुरुशिक्षते मध्ये ऋग्वेशमुच्यते मा भवेदिकं सर्वं भूतान्यपः प्राणामपः विश्वापशिन्दरिष्यापसत्यमभो गङ्गे च नैचैव गोदावरी सरस्वती धर्मदेशं कावेरी जलेशं निर्मलकुरु आयातो कलशोदकेन पूजाद्रव्यान् सम्प्रोक्ष देवं ఆత్మానికి సంప్రోక్ష. ఆ పుష్పం తీసుకుని అన్నిటి మీద ప్రోక్షణ చేయండి. ఆ పుష్పాల మీద, పళ్ళ మీద, స్వామివారి మీద, అన్నిటి మీద ప్రోక్షణ చేయండి. స్వామివారి మీద స్వామిన కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం ఆత్మానికి సంప్రోక్ష. మీ మీద ప్రోక్షణ చేసుకోండి. అటు సైడ్ అందరికీ చేయండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం ఆత్మానికి సంప్రోక్ష. ఆ పుష్పం కింద పెట్టేసేయండి, కింద పెట్టేసేయండి. प्रचोदकेन पूजा द्रव्यान् संप्रोक्ष. ओम भद्रं कर्णे पश्येम देवाः भद्रं पश्येमाग्निजत्राः शरीरके एतत्समागमस्मृतिः पश्येमादेवैस्तुरामिः स्वस्तिरेन्द्रविश्वाः स्वस्तिनः स्वस्तिरस्त्राक्षोहरिष्णिभिः स्वस्तिनः ओम शान्ति शान्ति शान्तिः श्रीमन्महागणाधिपतये नमः. ध्यायामि, ध्यानं समर्पयामि. अक्षतं स्वामादिग्रहयन्ति. అలాగే కూర్చోండి. ध्यायामि, ध्यानं समर्पयामि, आवाहयामि, आदं समर्पयामि. श्रीमन्महागणाधिपतये नमः. आवाहयामि, आदं समर्पयामि, नवरत्नगदिदन्तां समर्पयामि. श्रीमन्महागणाधिपतये नमः. आदारतयोः आद्यं पाद्यं समर्पयामि. स्वामी कैसा
आधारविन्दयोः पाद्यं पाद्यं समर्पयामि हस्तानन्दयोः अर्घ्यमर्घ्यं समर्पयामि मुखानन्दयोः मुखे आचमनीयमाचमनीयं समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः मुखे आचमनीयमाचमनीयं समर्पयामि अभिवस्त्रार्थमक्षतां समर्पयामि पुष्पं తీసుకొని స్వామివారికి ओम बहुश्रावय भवस्तान भूज्य यदान अहिरणाय चक्षुषे योवश्वतं मोरससमाजीय देहनः उजतीरिव मात्रः तस्मादङ्गमो यच्छया इत्वदा आपो जनयथा शिवः श्रीमन्महागणाधिपतये नमः पुष्पमङ्गलाय स्वामिवाరికి श्रीमन्महागणाधिपतये नमः शुद्धोदकृष्णानं समर्पयामि स्नानाङ्गः आचमनीयं समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः अक्षतलेन वस्त्रं मीदा अभिवस्त्रार्थं समर्पयामि गणेशार्थं समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः पुष्पं తీసుకొని పసుపు కుంకుమ గంధము అద్దుకోండి పుష్పానికి ओम श्रीमन्महागणाधिपतये नमः गन्धद्वारां दुरादर्शामित्रपुष्टाङ्गरेष्मीः ईश्वरीं सर्वभूतानां तामिवोपक्वयश्रीं श्रीगन्धान्धारयामि श्रीमन्महागणाधिपतये नमः ओम कुङ्कुमाचूर्णं समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः अक्षतलवयण्डि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते कृतं पुरस्तात् आयुष्यमित्रं प्रसत्यशुक्रं यज्ञोपवीतं बलवस्तुजः यज्ञोपवीतार्थं अग्निं समर्पयामि उपवीतार्थं समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः अथ पुष्पये पूजयामि ओम भद्रं कर्णे पश्यन्याम देवाः भद्रं पक्षवाक्यजत्राः शरीरके एतत्सुवाक्यमिश्रणैः पश्येमदेवशस्त्राभिः स्वस्तिनेत्रविश्वाः स्वस्तिनपुरुषाश्वरेताः स्वस्तिनस्त्राक्षोहरिष्वनिभिः स्वस्तिनब्रह्मनिर्धदातो ओम शान्ति शान्ति शान्तिः श्रीमन्महागणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि अक्षतं स्वामादिग्रहयन्ति అలాగే కూర్చోండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆదం సమర్పయామి మన తీసుకోండి श्रीमन्महागणाधिपतये नमः आवाहयामि आदं समर्पयामि नवरत्नगदिदन्धां समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः आधारविन्दयोः पाद्यं पाद्यं समर्पयामि स्वामी कैसाल చేయించి కిలో చేయండి आधारविन्दयोः पाद्यं पाद्यं समर्पयामि हस्तानन्दयोः अर्घ्यमर्घ्यं समर्पयामि मुखानन्दयोः मुखे आचमनीयमाचमनीयं समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः मुखे आचमनीयमाचमनीयं समर्पयामि अभिवस्त्रार्थमक्षतां समर्पयामि पुष्पं తీసుకొని స్వామివారికి ओम बहुश्रावय भवस्तान भूज्य यदान अहिरणाय चक्षुषे योवश्वतं मोरससमाजीय देहनः उजतीरिव मात्रः तस्मादङ्गमो यच्छया इत्वदा आपो जनयथा शिवः श्रीमन्महागणाधिपतये नमः पुष्पमङ्गलाय स्वामिवाరికి श्रीमन्महागणाधिपतये नमः शुद्धोदकृष्णानं समर्पयामि स्नानाङ्गः आचमनीयं समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः अक्षतलेन वस्त्रं मीदा अभिवस्त्रार्थं समर्पयामि गणेशार्थं समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः पुष्पं తీసుకొని పసుపు కుంకుమ గంధము అద్దుకోండి పుష్పానికి ओम श्रीमन्महागणाधिपतये नमः गन्धद्वारां दुरादर्शामित्रपुष्टाङ्गरेष्मीः ईश्वरीं सर्वभूतानां तामिवोपक्वयश्रीं श्रीगन्धान्धारयामि श्रीमन्महागणाधिपतये नमः ओम कुङ्कुमाचूर्णं समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः अक्षतलवयण्डि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते कृतं पुरस्तात् आयुष्यमित्रं प्रसत्यशुक्रं यज्ञोपवीतं बलवस्तुजः यज्ञोपवीतार्थं अग्निं समर्पयामि उपवीतार्थं समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः अथ पुष्पये पूजयामि అలా మేము 2 పై పంచలు తెచ్చుకొని మా పాప ఒకటి నేను ఒకటి అయితే వేసుకొని భుజం మీద కూర్చున్నామండి. పంతులు గారు చెప్పారు, అమ్మ మీ నాన్నగారి గురించి నువ్వు కూడా వేసుకోవచ్చు, తప్పు లేదు అని చెప్పారనమాట. అలా ఇద్దరం చెరొకటి అయితే వేసుకొని కూర్చున్నాము. తర్వాత చక్కగా సవ్యంగా పూజ అయితే సాగిపోతూ ఉందండి. ఇలా ओम श्रीमन्महागणाधिपतये नमः ओम विनायकाय नमः ओम विनायकाय नमः ओम विघ्नराजाय नमः ओम गौरीपुत्राय नमः ओम गणेश्वराय नमः ओम गजराजाय नमः ओम अभ्याय नमः ओम भूताय नमः ओम दक्षाय नमः ओम अध्यक्षाय नमः ओम दिव्यप्रियाय नमः ओम विक्राजिताय नमः ओम
सर्वसिद्धिप्रदायकाय नमः सर्वरत्नयाय नमः सर्वात्मिकाय नमः देवकीनन्दनाय नमः शिवाय नमः सिद्धिबुद्धिप्रदायकाय नमः शान्ताय नमः ब्रह्मचारिण्ये नमः गजनानकाय नमः ओम विमुक्ताय नमः ओम एकदन्ताय नमः चतुर्बाहवे नमः चतुर्मुखाय नमः लंबोदराय नमः शूर्पकर्णाय नमः हरये नमः ब्रह्मविद्यात्मने नमः अवये नमः ओम नारायणे नमः ओम सूर्याग्निलोचनाय नमः परांकुशधारिण्ये नमः चण्डाय नमः गुणातीताय नमः गुणातीताय नमः निर्मंसाय नमः निष्कंठाय नमः सर्वसिद्धिप्रदायकाय नमः वरदाय नमः शाश्वताय नमः मृत्युंजय नमः निजप्रियाय नमः ओम वीरांबराय नमः मृत्युंजय नमः शिखरण्ये नमः श्रीधराय नमः अधाय नमः विक्कलंकाय नमः ओम विडालाय नमः चंद्रचूडाय नमः मरेश्वराय नमः नागयुक्तवैधारण्ये नमः ओम दूरघंटाय नमः मरेश्वराय नमः अग्राय नमः धीराय नमः वागीशाय नमः सर्वसिद्धिप्रदायकाय नमः लोकदेवाय नमः आयन्ये नमः श्रीयाय नमः ओम शान्ताय नमः अच्युताय नमः नीलासवासिन्ये नमः सच्चिदानन्दविग्रहाय नमः ओम ज्ञानिन्ये नमः दन्तयुक्ताय नमः गन्धाय नमः ब्रह्मचारिण्ये नमः नित्यमूर्तये नमः अमूर्तये नमः श्रीशैलधारण्ये नमः सर्वलावण्यधारण्ये नमः समस्ताय नमः मायेये नमः मूषिकवाहनाय नमः विधये नमः श्रीकण्ठाय नमः परेश्वराय नमः परमात्मने नमः गजनायकाय नमः कृष्णाय नमः कृष्णाय नमः प्रसन्नात्मने नमः सर्वसिद्धिप्रदायकाय नमः श्रीमन्महागणाधिपतये नमः ओम श्रीमन्महागणाधिपतये नमः केशवाय नमः नारायणाय नमः नारायणाय नमः. అలాగే మా వారి ఫ్రెండ్స్ని కూడా పూజ దగ్గరికి అయితే పంపించారనమాట. వారి ఫ్రెండ్సే కాదండి, వాళ్ళంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. వారింట్లో ఏ పూజలు జరిగినా ఫంక్షన్ జరిగినా మేము వెళ్తుంటాము. మన ఇంట్లో కూడా ఫంక్షన్స్ పూజలు జరిగితే వారు కూడా వస్తూ ఉంటారు. అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీరంతా అలా చక్కగా పూజ అయితే అందరితో కలిసి జరిగిపోతూ ఉంది. ఇలా ఇప్పుడు మనం చేసే పూజ ఏ రోజు జరిగిందంటే అండి, సోమవారం షష్ఠి సెప్టెంబరు 9వ తారీఖు 2024 ఆ రోజునైతే మనం ఈ పూజ చేయటం జరిగింది. ఇంకా మన వాళ్ళని ఫ్రెండ్స్ని అలా బంధువుల్ని పిలుద్దాం అనుకుంటే అనుకోకుండా ఆ రోజు వాచ్మెన్ పైకి వచ్చి అమ్మ రేపు మీదే పూజ అని చెప్పారు. అందుకని చెప్పి ఇంకా అనుకోకుండా జరిగిందనమాట. ఆ రోజు హడావుడిగా ఒకరోజు ముందే మనకు తెలియటం అవన్నీ తెచ్చుకోవడం అలా అయితే జరిగిపోయింది. అలా వీలున్నంతవరకు మనం చేయటం జరిగిందనమాట. ఆయన అనుగ్రహం ఎప్పుడు వస్తే ఎలా చేయించుకోవాలి అని ఆయనకి ఆ సిద్ధి వినాయక స్వామికి అనిపించింది కాబట్టి జరిపించుకున్నారు. అలా మేము కూడా చేయటం జరిగింది ఆయన ఆజ్ఞతో. ఇలా చాలా బాగా. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. దీపారాధన లక్షణం ఏంటి కొద్దిగా. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపానుగ్రహారయ. ఓం దీపమహాలక్ష్మి దేవతాభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఒక కొబ్బరికాయ కొట్టేసేయండి. కొబ్బరికాయ మీరు కొట్టారు కదా, ఒక రెండో ఒక్కొక్కరు కొట్టేసేయండి. అందరూ కొట్టేసేయండి. ఈ పాత్రలో నేను కింద వేసేసాను అలా. పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి. హడావుడి అని నేను ఎందుకు అన్నానంటే వాచ్మెన్ చెప్పారు 9 రోజుల్లో ఒక రోజు మీది ఉంటుందమ్మా కంపల్సరీ పూజ అని చెప్పారు. కాకపోతే ఆ రోజే సోమవారం రోజు మనకు వస్తుందని నాకు తెలీదు. మా వారు వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నాం, కానీ అనుకోకుండా జరిగింది కదా, అందుకని హడావుడిగా అని చెప్పాను అనమాట. కానీ చాలా బాగా జరిగిందండి పూజ. నేను ఇక్కడ పంతులు గారిని ఏమడుగుతున్నానంటే అండి, అప్పుడే అయిపోయిందా, అరగంటకే పూజ అన్నాను. అవునమ్మా అరగంటే అవుతుంది. మొదటి రోజు నిమజ్జనం రోజు మాత్రం గంటలు టైం అయితే పడుతుంది అంటున్నారు పంతులు గారు.
श्रीमन्महागणाधिपतये नमः स्वामी ओम प्राणाय स्वाहा प्राणाय स्वाहा ज्ञानाय स्वाहा धानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये उदकवाणीं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्ध आगमनीयं समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः कलशंलो नीरु अंतरंतरं स्वाहा कैसर जुंचिकितं श्रीमन्महागणाधिपतये नमः अदारम्योः आख्यं वाक्यं समर्पयामि स्थारम्योः दक्षिणमकं समर्पयामि मुखे आगमनीयमादिकं समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः తమలపాకులు ఒక్కలు అట్టిపళ్ళు ఆ ప్లేట్లో పెట్టేసేయండి ఆ పుష్పాలను ఒక ప్లేట్లో పెట్టేసేయండి ఆ పుష్పాలు ఇందులో ఇక్కడ విఘ్నేశ్వరునికి చక్కగా నైవేద్యం నివేదిస్తున్నాం అనమాట. ఇప్పుడు అయితే ప్లేట్లు ఖాళీ చేయండి అమ్మా, పుష్పాలు దాంట్లో వేయండి అంటే ఆ పక్కన ఉన్నారు కదా బ్లాక్ షర్ట్ అతను ఏమన్నారంటే ముద్ద మందారం అదే కుంకుమ మందారం ఉంది కదా అది ఇచ్చేయండి అమ్మా, నాకు చెట్టు పువ్వులా ఉంది చక్కగా వినాయకుడికి పెట్టొస్తానంటే నేను అన్నాను ఈ గులాబీ పువ్వులు ఇవన్నీ మన చెట్టువేనండి చక్కగా పెట్టేసేయండి అని చెప్పాను. ఆ ప్లేట్లు అక్కడ పంతులు గారి దగ్గర ఉన్నాయి మాత్రం బయట కొనుక్కొచ్చినాయి అనమాట. అవి మన చెట్టు పువ్వులన్నీ వినాయకుడికి పెట్టాలని ఎంతో ఆనందంగా తీసుకొచ్చాము, కానీ అవ్వదేమోనని బాధపడ్డాము ఒక టైంలో. కాకపోతే ఆయన అడిగి తీసుకున్నారు చూడండి, మాకు చాలా సంతోషం అనిపించింది నిజంగా. మన చెట్టు పువ్వులు కదా ఎంత మంచిగా అనిపించింది అంటే మన కోరిక దేవుడు నెరవేర్చారు అక్కడ. అంటే చిన్నదా పెద్దదా కాదండి, అక్కడ మనం ఏమనుకుంటున్నామో ఆయనకి తెలుస్తుంది అనిపించింది ఆ టైంలో అయితే. అలా చాలా సంతోషపడ్డాం మేమైతే. ఇక్కడైతే నైవేద్యం ఏమేమి చేసామంటే మళ్ళీ చెప్తాను, ఇప్పుడు మళ్ళీ మీరు వినండి తర్వాత చెప్తాను. ఇప్పుడు श्रीमन्महागणाधिपतये नमः అద్దాం పక్కన పెట్టండి అంటే పళ్ళు. ఆ రోజు ప్రసాదాలు ఏంటంటే పులిహోర, శనగ గుగ్గిళ్ళు, అలాగే సగ్గుబియ్యం పాయసం, ఇంకా వడపప్పు, చల్లిమిడి, ఇవన్నీ పండ్లు కాకుండా కొబ్బరికాయలు కాకుండా అంతవరకే 5 రకాల ప్రసాదాలు అయితే వచ్చాయన్నమాట. ఇలా అయితే జరిగిందండి ప్రసాద నివేదన. ఇప్పుడు మీరందరూ కూడా హారతి తీసుకోండి ప్రశాంతంగా. స్వామివారికి ఇట్లా చూపించి ఇక్కడ వేసేసేయండి. ఈ హారతికి అక్కడ స్వామివారి దగ్గర పాదాల దగ్గర వేసేసేయండి. ఆ స్వామివారికి నీరాజాన్ని చూపించండి. నీరాజం దర్శయామి, నమస్కరోమి, నమస్కారాన్ని సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. మీరు నమస్కారం చేసుకోండి. చక్కగా హారతి తీసుకోండి, ప్రసాదం తీసుకోండి అని ఎందుకన్నానంటే అండి, దూరంగా ఉన్న చక్కగా వీడియో చూస్తున్నారు కదా మీరందరూ, అందరూ పూజ చేసినట్లే మమ అనుకోండి.
దేవుడు అనుగ్రహిస్తాడు. ఓం భగవతో దేవదేవస్య శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రియమేవావరంధే శ్రీదేవాదే పునర్నివేత్యాః క్షేమో వై వాచిః రాష్ట్రస్య శ్రీతోవాతః క్షేమమేవావరంధే యజమానం భూదేవశాన్ముగమాయుః శ్రీ విఘ్నేశ్వరస్వామి దేవతాః ప్రసాదఫలసిద్ధిరస్తు మనోవాంఛాయ ప్రసాదఫలసిద్ధిరస్తు. ఓం మహాగణాధిపతయే నమః. ఓం అనుగ్రహప్రసాదఫలసిద్ధిరస్తు. ముందుకు రండి. ఇక్కడ ఈరోజు ఏం జరిగిందంటే అండి, పంతులు గారు చెప్పారు, నాకు తెలియని విషయాలు అనమాట, నేను తెలుసుకున్నాను. అలాగే మీకు ఎవరికైనా తెలియకపోతే వినండి, తెలిసిన వారి గురించి కాదనమాట ఈ విషయం. అయితే పంతులు గారు ఏమన్నారంటే, వినాయకుడికి తాంబూలం ఇచ్చేటప్పుడు పువ్వులు పెట్టొద్దమ్మా అని చెప్పారు. నాకు తెలియక పెడుతున్నాను అనమాట. అప్పుడు ఇంకొకటి ఏంటంటే, పంతులు గారు మంత్రాలు చదివేటప్పుడు మనల్ని పుష్పాలు వేయమంటారు కదండి, అర్పిస్తూ ఉంటాం కదా దేవుడికి. అలాంటప్పుడు విడతీస్తూ ఉన్నాను అనమాట. అలా విడతీయకూడదమ్మా, అలా పుష్పాలుగానే వేయండి అని చెప్పారు. అలా పనికిరావట. ఈ 2 విషయాలు అయితే నేను ఈరోజు తెలుసుకున్నాను. శ్రీమన్మహాగణాధిపతయే నమః. రాజాధిరాజాయ ప్రజసాహినే నమో వయం వయే శృణాయ కుర్మహే స్వమేకామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వయే శృణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తద్గురో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. సహస్రదీర్ఘం దేవం విశ్వాక్షం శుభం భువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదః పరమాన్ నిత్యం విశ్వం నారాయణకం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విష్ణుపజీవతి అజన్ విశ్వస్రాజ్ఞేశ్వరకం శాశ్వతకం శుభోచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరోక్షోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః యచ్చ కించచ్చగత్సర్వం దృశ్యతే శ్రూయతే విభా అంతర్బహిశ్చగత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రయంతం విశ్వశంభువం పద్మకోశప్రతీకాశకం హృదయం చాప్యుతోముఖం అధో నిష్ఠాభిరశాంతేనాభ్యాం పరితిష్టతి జ్వాలమాలాకులం భాదే విశ్వస్యాయతనం మహదో సందదకం శిలాభిస్ఫులం భక్త్యాకోశసన్నిభం తస్యాంతే సుదరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే స్థితః నీలతో యస్య మధ్య స్యాత్ విద్రులేఖే భాస్వర నీవారశూకపద్దన్వి పీతాభాః స్వస్తినోపమా తస్యాః శిఖాయే మధ్యే పరమాత్మా వ్యవస్థితः సబ్రహ్మశివస్స హృత్సేంద్రస్సోక్షः పరమశివరాట్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంజః ప్రచోదయాత్. శ్రీమన్మహాగణాధిపతయే నమః. కుడి చేయి వైపు 3 ప్రదక్షిణాలు వేసుకొని 3 ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతకృతాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణపదే పదే ఆపో సంపాప విమానా పాపాత్మా పాపసంభవాన్ గ్రాహిమాన్ కృపయామి. చెప్పండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష 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 గణాధిప. అలాగే ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే, ఆడవాళ్ళైతే మోకాళ్ళు వంచి నమస్కారం చేసుకోమంటున్నారు పంతులు గారు. అలాగే మగవారైతే సాష్టాంగ నమస్కారం చేసుకోమంటున్నారు. ఇప్పుడు ఇంకా మనం గుడికి వెళ్ళినప్పుడైనా ఇలా పూజలు చేయించుకున్నప్పుడైనా గోత్రనామాలు చెప్పి అర్చనలు అవి చేయిస్తాం కదండి, అలా మన ఇంటికి మనమే వెళ్ళిపోవాలట, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదట. ఇవన్నీ చెప్పారండి పంతులు గారు. మీరు మోకాలు వచ్చి నమస్కారం చేసుకోండి. మీరు మగవాళ్ళు సాష్టాంగం చేసుకోండి. అలా మన పూజ అయితే దాదాపు అరగంట, ఒక 40 నిమిషాల వరకు అయితే జరిగిందనమాట. నేను అప్పటికే పంతులు గారిని అడిగాను, ఏంటండి ఇంత తక్కువ టైమా, నేను 2 గంటలు అలా పడుతుంది అనుకున్నాను అనమాట. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఫస్ట్ రోజు లాస్ట్ రోజే ఉంటుందమ్మా ఎక్కువ టైము, ఇప్పుడైతే ప్రతిరోజు ఒక అరగంట షోడ పూజ అని ఇలానే జరుగుతుంది అని చెప్పారు. సరేనండి, నాకు తెలియదు కదా అని చెప్పి నేను అలా నమస్కారం అయితే చేసుకున్నాను. అలా మేము చేస్తూ ఉండి ఒక్కసారిగా అటు తిరిగి చూస్తే వెనకాల ఎంతమంది జనం ఆగిపోయి ఉన్నారంటే అండి, పాపం దేవుని దర్శనం కోసం మా పూజ చాలాసేపు పట్టింది కదా, అలా చాలామంది అయితే ఆగిపోయి ఉన్నారు. 3 సార్లు చెట్లు నీళ్ళు వేయండి.
श्रीमन्महागणाधिपते नमः सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु श्रीमन्महागणाधिपते नमः पादार्पितमस्तु स्वामर्जिविचि श्रीमन्महागणाधिपते नमः सर्वं श्रीकृष्णार्पणमस्तु वामहेश्वर परब्रह्मार्पणमस्तु श्रीमन्महागणाधिपते नमः जमानस्य प्रसादं दिवसा गृह्णातु కింద పెట్టేసాను అందులో ఉద్ధరణ ఇచ్చేసేది అందులో స్కూల్ सर्वतीर्थानि लक्ष्मणं देवनारायणी नमोस्तुते श्री विघ्नेश्वर स्वामी అలా పూజ అయితే చాలా ప్రశాంతంగా అయితే జరిగిందండి. ప్రశాంతంగా అని నేను ఎందుకు అన్నాను అంటే ఘనంగానా ప్రశాంతంగానా ఈ రెండిట్లో ఏది గొప్ప అని నన్ను అడిగితే ఎవరైనా నేనైతే చెప్తానండి ప్రశాంతతే అని. ఎందుకంటే ఘనం కన్నా ప్రశాంతత ముఖ్యం మనకి. అలా మన పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే ఎంత జనం అంటే పాపం ఎంత వెయిట్ చేస్తున్నారంటే ఎప్పుడు అయిపోతుందా మేము కూడా చేసుకోవాలి దర్శనం అని చెప్పి అలా ఉన్నారనమాట. మనకైతే అయిపోయిందండి ప్రశాంతంగా చక్కగా పూజ అయితే జరిగిపోయింది. అరగంట అనుకున్నాను కానీ చాలా బాగా జరిగింది. అది నాకు తక్కువ అనిపించింది కానీ ఆ దేవుడు అరగంట అయినా మనకి ఇప్పించాడు కదా, అందుకని టైం అనేది చాలా విలువైంది. ఎప్పటికైనా ఎంత అని కాదు, చాలా విలువైందని మాత్రం నేను అర్థం చేసుకున్నాను. ఆ టైంలో చాలా గొప్పగా జరిపించామా కాదు కానీ చాలా విలువైన టైంలో చక్కగా చాలా ప్రశాంతంగా పూజ అయితే జరిగిందని చాలా ఆనందపడ్డాను నేను. అలా కొంతమంది భక్తులు స్వామివారి దర్శనం తరువాత మేమైతే ఇలా చక్కగా చిన్న వీడియో ఒకటి ఇలా లాస్ట్లో అలాగే ఫొటోస్ కూడా తీయించుకున్నామండి. తర్వాత ఇప్పుడు మనం ప్రసాదం పంచుదాం, వచ్చేయండి. ఇలా ప్రసాదాలు పంచడం మొదలుపెట్టామండి. ఇప్పుడు రోజు ఒక 500 మంది అయితే ప్రసాదాల కోసం వస్తారట. ఈరోజు కూడా అలానే వచ్చారండి. చాలామంది జనం అయితే వచ్చారు. మాకైతే చాలా ఆనందం అనిపించింది. రోజు వేరే వాళ్ళు ప్రసాదాలు పంచుతారు మగపిల్లలందరూ, కానీ ఈరోజు మేము కొంతమందికైనా మా చేతులతో ప్రసాదం ఇవ్వాలి అని చెప్పి అలా అయితే పంచడం మొదలుపెట్టాం ఫస్ట్ మేము. తర్వాత చాలామంది పబ్లిక్ వచ్చేటప్పటికి మేమైతే పక్కకు జరిగిపోయి మగపిల్లలు యాజ్ ఇట్ ఈజ్గా రోజు వస్తారు కదా, వాళ్ళైతే పెట్టడం జరిగిందనమాట. ఎందుకంటే మన చేతులతో ప్రసాదం పంచితే మంచిది కదా, అలా కొంతమందికి మనకి ఆనందంగా ఉంటుంది అని చెప్పి అలా చేయడం జరిగింది. కానీ అది మెయిన్ రోడ్డు కదండి, చాలా పబ్లిక్ అయితే వస్తుంటారు. అందుకని చెప్పి మన వల్ల కాదు, మగపిల్లలు అయితేనే మగవాళ్ళు అయితేనే చక్కగా టైంకి అందజేస్తారని చెప్పి మేము పక్కకు జరగడం జరిగిందనమాట. అలా చాలా బాగా ప్రసాదాలు పంచి చాలా ఆనందంతో అందరితో మాట్లాడుతూ చాలా సరదాగా, అసలు మామూలుగా లేదనమాట. మేము అనుభవించాం కాబట్టి మాకు అర్థమవుతుంది, అది మీకు చూసే వాళ్ళకు కూడా అర్థమయ్యే ఉంటుంది. చాలా హ్యాపీగా అయితే అందరూ పలకరిస్తూ ఉన్నారు. అలా మేము వెళ్ళి 6 నెలలే కదా ఇంట్లోకి, అంటే పోయిన నవంబర్లో అనుకుంటా, అయినా కొంతమంది చూస్తూ ఉంటారు కదా, అలా అయితే పలకరిస్తూ చక్కగా ఆనందంగా అయితే ప్రసాదాలు పనిచేసాం. అలా చాలా బాగుందండి. ఆ రోజు చాలా ప్రశాంతంగా అన్ని రకాలుగా బాగా జరిగిపోయింది. ఆ రోజు భలే అనిపించింది మాకు ఇంటికి వచ్చిన తర్వాత కూడా. చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత పబ్లిక్ వస్తున్నారంటే, ఇంకా దీని తర్వాత అయితే ఇంకా డబుల్ వచ్చారనమాట. అలా మేము పక్కకి జరిగేసి మగపిల్లలకైతే అవన్నీ అప్పగించేసి మేము కూడా అందరిలాగానే లైన్లో వచ్చి ఇలా ప్రసాదం తీసుకున్నాము. అందరూ దేవుడి దృష్టిలో అందరం ఒకటేనండి, చిన్న లేదు పెద్ద లేదు, ఎవరికి ఎక్కువ ఎవరికి ఉంటే వారికే ఎక్కువ కదా.
అందరం అయితే దేవునికి బిడ్డలమేనమాట. భగవంతుడు అందరిని ఒకేలాగా చూస్తాడు. మనమే మనుషులమే వేరే వేరేగా ఆలోచిస్తూ ఉంటాము అనిపించింది నాకు ఆ టైంలో. అందరం ఒకటే కదా. మాకైతే చాలా సంతోషంగా ఉందండి. మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందా? మీకు కూడా నచ్చినట్లయితే ఆ భగవంతునికి ఒక్కసారి నమస్కరించుకొని మీరు కూడా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన 2 ఛానల్స్ ఒకటేమో ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది మనకి. అలాగే మన 2 ఛానల్స్ ఇన్స్టాగ్రామ్ పేజీ లింక్స్ 3 కలిపి మన డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. చెక్ చేయండి, ఫాలో అవ్వండి, అలాగే మాకు సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఉంటే మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ. అందరూ చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్కి, గణపతి పప్ప మోరియా. అందరికీ నమస్తే అండి. జై బోలో గణేష్ మహారాజ్కి అని మీరు కమెంట్ చేయండి తప్పకుండా. మీ కమెంటు అలాగే మీ లైక్ మాకెంతో విలువైనది. నమస్తే.